నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందిరమ్మ ఇండ్ల కోసం అయితే తెలంగాణలో లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. కానీ ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్ పెట్టడంలో మాత్రం ప్రభుత్వం ఇంకా ఆలస్యం అయితే చేస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై కొన్ని మెలికలు పెట్టినట్టు వార్తలైతే వస్తున్నాయి. ఇక గతంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో మరి ఇందిరమ్మ ఇండ్ల సంబంధించిన దాని మీద లోగో ఉండాలని, అలా ఉంటేనే మేము నిధులు మంజూరు చేస్తామని కూడా గతంలో మరి బీజేపీ వాళ్ళైతే మాట్లాడిన మాటలు కూడా మనం పేపర్లో చూసాం. ఇప్పుడైతే ఇంకో మెలిక పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పట్లో ఇందిరమ్మ ఇల్లు లేనట్టేనా? ఇందిరమ్మ లబ్ధిదారులకు బీజేపీ షాక్. గ్రామీణ ప్రాంతాల్లో అర్హుల ఫైనల్ లిస్టుపై కేంద్రం మెలికపెట్టినట్టు తెలుస్తోంది. మళ్లీ సర్వే చేసి వివరాలు ఇవ్వాలని కేంద్రం డిమాండ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అంటే ప్రధానమంత్రి గృహ నిర్మాణ యోజన పథకానికి సంబంధించిన ఒక యాప్ అయితే ఉంటుంది. ఆ కేంద్ర ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేయాలంటే ఏ మార్గదర్శకాలు అయితే విడుదల చేసిందో ఆ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇళ్లకైతే నిధులైతే మంజూరు చేయలేదు. మరి ఆ తప్పును తెలంగాణ ప్రభుత్వం చేయొద్దని క్లియర్ కట్గా తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకెళ్ళింది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఏ మార్గదర్శకాలు అయితే జారీ చేసిందో ఆ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఇందిరమ్మ ఇండ్ల ఇంటింటి సర్వే కూడా చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక యాప్ను కూడా తెలంగాణ ప్రభుత్వం రూపొందించి ఆ యాప్ ద్వారా సర్వే అయితే చేసింది. కానీ ప్రస్తుతం అయితే మరి బీజేపీ ప్రభుత్వం అయితే మళ్ళొకసారి సర్వే చేసి వివరాలు ఇవ్వాలని కేంద్రం డిమాండ్ చేసినట్టు వార్తలు అయితే వస్తున్నాయి. సరే, ఇది కొంతవరకు వాస్తవమే కావచ్చు. కానీ దాదాపు ఇప్పటికే 3-4 సార్లు అప్లై చేసుకున్నారు. ఇందిరమ్మ ఇంటింటి సర్వే చేశారు. మళ్ళీ లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3గా దరఖాస్తులను విభజించారు. మొత్తం కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఈ ఇందిరమ్మ ఇంటింటి సర్వే అయితే చేశారు. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇండ్లనైతే మంజూరు చేయాలి. దీని మీద మరొక మెలిక పెట్టకూడదని చెప్పేసి ఆశావాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయడానికి మరింత ఆలస్యం అవుతుందని అర్థమవుతోంది. అయితే గృహ నిర్మాణానికి అర్హులైన వారి ఎంపికలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కేంద్రం రూపొందించిన యాప్లోనే సర్వే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని తిరిగి మళ్ళీ సర్వే చేయాలని కోరినట్టు తెలుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక ఇండ్లకు సంబంధించి ఒక యాప్ అయితే ఉంది. ఆ యాప్కు అనుసంధానంగా ఇందిరమ్మ ఇళ్ల యాప్ అని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి కానీ కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే కేంద్ర ప్రభుత్వం ఒక ఇండ్ల యాప్లోనే ఈ సర్వే చేయాలని కోరినట్టు తెలుస్తుంది. కాకపోతే తెలంగాణ ప్రభుత్వం సొంతంగా ఒక యాప్ని రూపొందించి ఆ కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ గైడ్లైన్స్కి అనుగుణంగానే ఇందిరమ్మ ఇళ్ల సర్వే చేసింది. కానీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఈ మెలిక పెట్టడం అయితే చాలా అన్యాయం అని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి దీని మీద తెలంగాణ ఉన్నతాధికారులు కానీ మంత్రులు, సీఎం గారు అందరూ కూడా మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పూర్తిగా ఇందిరమ్మ ఇళ్ల యాప్లోనే చేశాం, కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే చేశాం కాబట్టి మాకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిధులు మంజూరు అయ్యే విధంగా మరి ఉన్నతాధికారులు, ఉన్నత స్థాయిలో ఉన్న మంత్రులు, సీఎంలు అందరూ కూడా చర్యలు తీసుకోవాలి. ఇంకా ఆశావాళ్ళు అయితే ఇంకా ఎదురు చూడలేకపోతున్నారు. ఓపిక నశించింది. త్వరగా ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్ట్ అయితే పెట్టాలి. ఇందిరమ్మ ఇళ్లపై ఆందోళన, పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లోనే నిర్మాణాలు, మిగతా గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై అయితే ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ నిబంధనలతో లబ్ధిదారుల ఎంపికపై దరఖాస్తుదారుల్లో అయోమయం అయితే ఏర్పడింది. గత జనవరి 26న పైలట్ ప్రాజెక్టుగా మండలానికి ఒక గ్రామంలో ఎంపిక చేసిన గ్రామాల్లోనే దాదాపు 72,000 మందికి మరి ఇండ్ల మంజూరు అయితే చేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు మంజూరు చేస్తారు, ఎప్పుడు ఫైనల్ లిస్ట్ పెడతారని చెప్పేసి ఎదురైతే చూస్తున్నారు. ఇక కాబట్టి మరి త్వరగా ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అన్ని గ్రామాల్లో ఫైనల్ లిస్ట్ పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇక గ్రామీణ పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి మెలికైతే పెట్టలేదు. కానీ గ్రామీణ ప్రాంతాల అర్హుల జాబితాపై కేంద్రం మెలిక పెట్టింది. దీన్ని కూడా మరి ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా దీన్ని పరిష్కారం చేసుకోవాలి. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద రాష్ట్రానికి 1,00,000 ఇండ్లు మంజూరు చేసేందుకు అంగీకారమై తెలిపింది. ఇది పట్టణ ప్రాంతాల్లోకి సంబంధించి మాత్రమే ఈ ఇండ్లను మంజూరు చేసింది. మరి గ్రామీణ ప్రాంతాలకు మాత్రం మరొకసారి సర్వే చేసి మా కేంద్ర ప్రభుత్వం యొక్క ఇండ్ల యాప్లోనే సర్వే చేసి సబ్మిట్ చేస్తేనే మేము నిధులు మంజూరు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పినట్టు తెలుస్తోంది. పట్టణ ప్రాంతాలకు మాత్రం 1,00,000 ఇండ్లను అయితే మంజూరు చేసింది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కింద ఒక్కో ఇంటికి 5 లక్షలు ఇచ్చేలా నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున తెలంగాణ ప్రభుత్వం అయితే మంజూరు చేసింది. ఈ ఏడాది జనవరి 26న రూరల్ ఏరియాలో 71,500 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు సైతం అందజేశారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతోంది. అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి 1,50,000 రూపాయలు ఇస్తుంది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 3,50,000 కలిపి మొత్తం 5 లక్షలు ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం ఇల్లు కట్టేయాలని నిర్ణయం అయితే తీసుకుంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే ఒక్కొక్క ఇంటికి కేంద్ర ప్రభుత్వం 72,000 ఇస్తుంది. మరి ప్రస్తుతం మిగిలిన 5 లక్షల్లో 72,000 పోను మిగిలిన డబ్బుల్ని తెలంగాణ ప్రభుత్వం భరించి మరి గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టాలని తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుంది. అయితే మరి పట్టణ ప్రాంతాల్లో అయితే ఇండ్ల నిర్మాణానికి 1,500 కోట్లు రాష్ట్రానికి రానున్నాయి. మరి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మాత్రం మరొకసారి కేంద్ర ప్రభుత్వ ఇండ్ల యాప్లోనే సర్వే చేసి మళ్ళీ రిపోర్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించినట్టు తెలుస్తోంది.
దీంతో 1,00,000 ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1,50,000కు తోడు మిగిలిన 3,50,000 చొప్పున లబ్ధిదారులకైతే అందజేయనుంది. ఇక కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పట్టణ ప్రాంతాల్లో 1,00,000 ఇళ్లను మంజూరు చేయనున్నట్లు సమాచారం వచ్చింది. ఇక పీఎం ఆవాస్ వెబ్సైట్లో ఇప్పటికే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ లబ్ధిదారుల జాబితాను కూడా అప్లోడ్ అయితే చేసింది. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర అర్బన్ హౌసింగ్ అధికారులతో సమావేశమైన అధికారులు మరి అర్బన్ రూరల్ కేటగిరీలో ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. మరి పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇండ్లు అయితే మంజూరు చేసింది, కానీ గ్రామీణ ప్రాంతాలకు మాత్రం ఇండ్లకు సంబంధించి నిధులైతే మంజూరు చేయాలని చెప్పి ఇక్కడ ఒక న్యూస్ అయితే వచ్చింది. మరి ఇందిరమ్మ ఇండ్ల మీద పీఎం ఆవాస్ యోజన స్కీమ్ లోగో ఏర్పాటు చేస్తామని గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తద్వారా వచ్చే 4 ఏళ్లలో ఎక్కువ ఇండ్లు మంజూరు చేయించుకునేలా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తోంది. ఇక పీఎం ఆవాస్ యోజనలో రాష్ట్రానికి 1,00,000 ఇండ్లు రావడం, పట్టణ ప్రాంతాలకు మాత్రమే కేంద్రం అంగీకారం. మరి 1,00,000 మంది లబ్ధిదారుల వివరాలు కేంద్ర ప్రభుత్వం యాప్లో అప్లోడ్ చేశారు. ఒక్కో ఇంటికి 1,50,000 సాయం చేస్తుంది, కానీ గ్రామీణ ప్రాంతాలకు మాత్రం మరి ఈ అవకాశం అయితే దక్కలేదని. మరి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రెండో విడత లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతుంది. తొలి విడతలో సర్కారు 71,500 ఇళ్లను మంజూరు చేసింది, కానీ అవి చాలా తక్కువ మందికి వచ్చాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అందరికీ కూడా మరి త్వరగా ఫైనల్ లిస్ట్ పెట్టాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్లపై పూర్తి స్థాయి అవగాహన కలగాలి. 5 లక్షల్లోనే ఇళ్లు నిర్మించుకునే విధంగా అధికారులు లబ్ధిదారులందరూ కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే కలెక్టర్లకు ఇతర అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఏది ఏమైనా ఈ ఉగాది లోపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో హైదరాబాద్ వార్డుల్లో కూడా పూర్తిగా ఇల్లు నిర్మించి ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్ట్ పెట్టాలని చెప్పేసి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.